ఇదే సింగాలమ్మ గురించి చెప్పుకుంటే మనకి చాలా సార్లు వృత్తాంతాలు ఉన్నా కూడా మనకు సత్యనారాయణ స్వామి వరద కథలో కూడా ఇదే వస్తుందన్నమాట. ఒక వర్తకుడు వచ్చి "నీ దగ్గర ఏమిట్రా నాయనా" అని చెప్పి అతని దగ్గర ఉండేటువంటి సామాగ్రిని అడుగుతాడు. "నా దగ్గర ఏమున్నాయి స్వామి, నా దగ్గర బంగారం కాదు రాజుగారు ఇచ్చినటువంటివి. అందులో ఉండేటువంటి ఆకులు, అలములు" అని సమాధానం చెప్తాడనమాట. "ఓహో! నీ దగ్గర ఉంది ఆకులు, అలములే. సరే తదాస్తు అలాగే ఉండుగాక" అని చెప్పి స్వామివారు కూడా చెప్తారనమాట. అందుకే మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా సత్వగుణానికి, రజోగుణానికి, తమో గుణానికి ప్రతీకగానే ఈ కథలన్నీ చెప్తారనమాట. మనకి 5 కథలు చెప్తారు. అందులో మొట్టమొదటి బ్రాహ్మణుడి కథ సత్వగుణం. సత్వగుణానికి ప్రతీకే ఈ మొట్టమొదటి అధ్యాయంలో వచ్చేటువంటి బ్రాహ్మణుడు. అంటే ఒక బ్రాహ్మణుడు వస్తారు. బ్రాహ్మణుడికి కడు పేదరికం అన్నమాట. తినడానికి తిండిలోక కూడా లేకుండా అవస్థ పడిపోతూ ఉంటే సత్యనారాయణ స్వామి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి "ఏమిటి నాయనా నీ కష్టం? ఎందుకు ఇలా బెచ్చమెత్తుకుని బతుకుతున్నావంటే" "స్వామి నా దగ్గర ఏముంది స్వామి, భగవంతుణ్ణి ఎంతగానో నమ్మాను నేను, కానీ నా పరిస్థితి ఇదయ్యా తండ్రి, తినడానికి కూడా అవస్థ పడుతున్నాను మహానుభావ" అని ఆయనకు నమస్కరించుకుంటే, "నీ కష్టాలన్నీ పోవాలంటే నా దగ్గర ఒక మార్గం ఉందయ్యా, నా మాట మీద నమ్మకంతో సత్యనారాయణ స్వామి వ్రతమాచరించు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయని" చెప్పాడనమాట. పెద్దాయన చెప్పావు బాగానే ఉంది, నా దగ్గర తినడానికి లేక నేను అవస్థపడుతుంటే వ్రతం ఎక్కడి నుంచి చేయను మహానుభావ, వ్రతం చేయడానికి కనీసం సామాగ్రణ ఏర్పరచుకునే స్థితి నా దగ్గర లేదు అని ఆయన దగ్గర చెప్పేసరికి, "మనస్ఫూర్తిగా నమ్మవయ్యా, భగవంతుని గనక మనస్ఫూర్తిగా నమ్మావంటే నీకు జరగనటువంటి కార్యం ఉండదని" చెప్పాడు. అదేవిధంగా ఈ బ్రాహ్మణుడు నమ్మాడు. నమ్మేసరికి ఇతనికి స్వామివారి అనుగ్రహం చేత నమ్మకం కలిగిందనమాట. ఎందుకంటే ఏ గృహం ముందుకు వెళ్ళినా సరే, "లేదయ్యా, ఇవాళ లేదయ్యా బ్రాహ్మణ" అనేది లేకుండా ఏ గృహం ముందుకు వెళ్ళినా సరే ఆయనకి దాన ధర్మాలు చేశాడనమాట. కొంతమంది బియ్యము, కూరగాయలు, పళ్ళు, వస్త్రాలు, బంగారము ఇలా అనేక రకాల దాన ధర్మాలు చేశారు. భగవంతుని నమ్మాడు ఇతను. కాబట్టి అతనికి మార్గం కనిపించింది. సత్వగుణం నమ్మకం కలిగిస్తుందన్నమాట. నమ్మకం కలిగించిన వెంటనే ఇతనికి నమ్మకం కలిగింది. భగవంతుడికి దారి చూపించిన సత్వగుణం. రెండవ ఈ కథలోనే రెండవ వ్యక్తి వస్తాడనమాట. కట్టెలు కొట్టుకునే వ్యక్తి. అతనేంటంటే అతనికి భగవంతుడి మీద నమ్మకం, అంటే ఇతను చేశాడని నమ్మకం అనమాట. పోటాపోటీ స్వరూపం చూసాడని పోటీతత్వం. కాబట్టి బ్రాహ్మణుడు చేశాడు, నేను చేయాలి. కాబట్టి బ్రాహ్మణుడు చేశాడు కదా, మరి నాకు తెలియదు కదా అంటే అతనికి చేశాడని నమ్మకం కలిగింది. అదే గుణం నాకు ఉంది కాబట్టి నేను భగవంతుడి పాద పద్మాలు బట్టి నమస్కరిస్తే నాకు నమ్మకం కుదురుతుంది. "స్వామి మరి నాకు కూడా వ్రతం చేసే విధానాన్ని చెప్తారా" అని చెప్తే ఇతనికే చెప్పాడు పాపం, కట్టెలు కొట్టుకునే వ్యక్తికి. అతను కూడా పరిపూర్ణ భక్తి శ్రద్ధలైతే వ్రతం చేశాడనమాట. మూడవ కథలో వచ్చేసరికి రాజుగారు వ్రతం చేస్తాడు, ములఖాముఖ మహారాజు గారు. ఈయన రజోగుణానికి ప్రతీక. ఈ కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఈ యొక్క మహారాజు గారు రజోగుణానికి ప్రతీక అనమాట. ఎవరో వ్యక్తులు చెప్తే చేశాడు. ఇతనికి నమ్మకం కంటే కూడా రాజుగారు కూడా "నాకు సంతానం లేదయ్యా, సంతానాన్ని అపేక్షించి నేను చాలా యజ్ఞయాగాది క్రతువులు చేశాను, ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను, కానీ నాకు సంతానం కలగలేదయ్యా" అంటే చేశాడంటే చేశాడు, నమ్మకంతో చేయలేదు ఇతను. ఎవరో ఆఖరి ప్రయత్నంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఇతనికి నమ్మకం కలిగింది. అతని భార్య గర్భంతో ఉంది. ఆ మాట ప్రకారం ఈయన వ్రతం చేశాడనమాట. రజోగుణం. మూడో గుణం ఇతని తమో గుణం అనమాట. వర్తకుడు వచ్చాడు. సాధువనబడేటటువంటి వర్తకుడు వచ్చి రాజుగారిని చూశాడనమాట. "మహారాజు ఏమిటి ఇంత కోలాహలంగా వ్రతం చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నారా" అంటే, "నా భార్య గర్భిణితో ఉందండి. నేను నా భార్య గర్భం ధరించడం కోసం నేను ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాను. ఆఖరి ప్రయత్నంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాను. నాకు నమ్మకం కలిగిందయ్యా" అని చెప్పాడు. సరే ఇతను కూడా చెప్పాడు, "సరే మహారాజా, నాకు కూడా నా భార్య గర్భాన్ని ధరించినట్టయితే, నా వంశం నిలబడినట్టయితే నేను కూడా వ్రతం చేస్తాను" అనేటటువంటి లక్ష్యం ఇతనికి కలిగింది. ఇంటికి వెళ్ళాడు. ఇతని భార్య పేరు లీలావతి. ఆ లీలావతి దేవి చేతిలో ప్రసాదం పెట్టి, "ఫలానా మహారాజు ఇలా వ్రతం చేశాడట, ఆయనకి సంతానం కలిగిందట, మనకి కూడా సంతానం కలిగితే వ్రతం చేద్దాం" అని చెప్పాడనమాట. అంటే అక్కడ కలిగితే యథార్థానికి భగవంతుడికి వ్యాపార దృష్టి అనమాట. "నాకు అదేమి నువ్వు నాకు అది ఇచ్చావనుకో, నేను నీకు ఇది ఇస్తాను" అనమాట. వ్యాపార దృష్టి తమోగుణం మొదట్లో బాగానే ఉంటుందన్నమాట. సరే సంతానం వ్రతం చేద్దామన్నారు. తీరా సంతానం కలిగింది. 12 ఆడపిల్ల పుట్టిందనమాట. ఎంతో కలగా ఉంది. కళావతి అని పేరు పెట్టారు. కొన్ని రోజులకు భార్యకి గుర్తు చేసిందనమాట. భార్య భర్తకి, "సంతానం లేనప్పుడు వ్రతం చేద్దాం అనుకున్నావు కదా స్వామి, మరి వ్రతం చేద్దామంటే నీకు అస్తమాను పని పాడు లేదు, డబ్బులు ఖర్చు చేయబడినంత చెప్తావు. మొన్నే కదా మన డెలివరీకి అన్ని ఖర్చులు అయిపోయినాయి, హాస్పిటల్కి చుట్టూ తిరగలేక వచ్చాం మనం. ఇప్పుడు వద్దులే,
మగ సంతానం పుట్టినప్పుడు చూసుకోవచ్చులే, మన వంశోద్ధారకుడు పుట్టొద్దు. కాలం గడిపాడనమాట. కొంతకాలం గడిచింది. అతని కోరిక కూడా నెరవేరింది, మగ సంతానం కలిగాడు. ఇప్పుడంతా ఎందుకులే, మరి ఏదో ఒక వంకబెట్టి కాలం గడిపేశాడనమాట. పుట్టిన పిల్ల పెళ్ళిడికి కూడా వచ్చిందనమాట. ఏ కాలగర్భంలో ఎన్ని ఏళ్ళు గడిచినాయండి. పుట్టిన పిల్ల పెళ్ళిడికి కూడా వచ్చిందనమాట. అంటే పుట్టిన 1 సంవత్సరం 7 ఏడాది వయసు ఉన్న పిల్ల ఇంచుమించుగా 24 సంవత్సరాలు వచ్చేంతవరకు ఈ వ్రతం చేద్దామని ఆలోచన కూడా లేదు. ఆ ఆలోచన ఉంది, కానీ భార్య గుర్తు చేస్తూనే ఉంది ప్రతిసారి కూడా. పెడచెవిన పెట్టేశాడనమాట. పెడచెవిన పెట్టేసి కాలం గడిపేశాడు. కాలగర్భంలో కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి. పిల్లకి పెళ్ళి కూడా అయిపోయిందనమాట. ఆ పెళ్లి చేసే హడావిలో పూర్తిగా సత్యనారాయణ స్వామి వ్రతం విషయం పక్కన పెట్టేశాడు. భగవంతుడు ఎప్పుడు కూడా కొంతకాలం సమయం వ్యవధి ఇస్తూ ఉంటారు, ఏ స్వరూపమైనా సరే. సరే పర్వాలేదు, మారతాడులే అని అవకాశం ఇస్తారు స్వామి. చూశాడు కనీసం తన ఆలోచనలో కూడా లేదు, ఆలోచన కూడా పోయిందనమాట. వివాహమైన తర్వాత ఈ మామగారు అల్లుడు గారు కూడా కలిసి చంద్రకేతు మహారాజు పరిపాలించేటటువంటి రత్నసానపురానికి వెళ్ళారనమాట. ఈ కథలో విచిత్రంలో పేర్లు కూడా గమనించండి. రత్నసానుపురము ఆ ఊరి పేరు, రత్నసానుపురం. రత్నాన్ని బాగా సానబెడితే తప్ప అది నీకు రత్నమని తెలియదు అన్నమాట. ఎందుకంటే నర్మదా నదిలోనే చాలా కొన్ని వేల రాళ్ళు ఉంటాయన్నమాట. ఆ రాళ్ళలోనే సాలగ్రామం నీకు ఎలా తెలుస్తుంది? బాగా అరగదీసి తప్ప అది రత్నం అని తెలియదు అనమాట. నీకు సాలగ్రామం తెలియదు అనమాట. రత్నాన్ని బాగా సానబెట్టే కార్యక్రమం ఈ గ్రామంలోనే నీకు ప్రారంభమవుతుంది. పైగా ఆ రాజుగారి పేరు చంద్రకేతు మహారాజు గారు. చంద్రుని కేతువు గ్రహిస్తాడు. చంద్రగ్రహణం ఏర్పడుతుంది, కానీ ఎంతకాలం, కొంతకాలం మాత్రమే ఉంటుందన్నమాట. అది జీవితాంతం ఉండిపోదు. పైగా మనకి ముందుగా చెప్పిన విషయం ఏమిటయ్యా అంటే, ఇతని పేరు సాధువు అన్నమాట. పేరుకు మాత్రమే సాధువు, కానీ సాధుగుణాలు ఒక్కటి లేదన్నమాట. ఈ సాధువు నిజంగా సాధుగుణాలు కలగాలంటే ఒక లీల జరగాలి. ఆ లీల జరగాలి కాబట్టి భార్య పేరు లీలావతి. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? నీకు భగవంతుడు అనుగ్రహం, ఒక కళ నీలో జన్మించింది, కానీ ఆ కళ నువ్వు గుర్తించలేదు. కళావతి కూతురు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఊరొచ్చారు. చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యంలో కొలువు తీరారు ఇద్దరు కూడా. రత్నాన్ని సానబెట్టే కార్యక్రమం ఈ యొక్క రాజ్యంలోనే నీకు ఏర్పడుతుంది అని చెప్పారు. అనుకోకుండా రాజ్యంలోకి వచ్చారు. వీళ్ళు ఏ రోజైతే గ్రామంలో అడుగుపెట్టారో అదే రోజు గ్రామంలో దొంగలు పడ్డారనమాట. దొంగలు కూడా రాజుగారి ఖజానాను మొత్తం దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ ఆచూకీ లేదు దొంగలు. వాళ్ళు ముసుగులు వేసుకొచ్చారేమో, ఎవరికి కనబడలేదనమాట. అదంతా స్వామి లీల. తెల్లవారుజాము అయింది. అయిన వెంటనే రాజభటులు అందరినీ విచారణ చేశారు. వీళ్ళ వంతు వచ్చిందనమాట. వీళ్ళ వంతు వచ్చేసరికి మీ దగ్గర సామాగ్రి తనిఖీ చేశారు. సామాగ్రి తనిఖీ చేసేసరికి పక్కనే ఇంకొక రాజభటుడు అందరినీ విచారణ చేస్తున్నాడు. అయ్యా, రాత్రి ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చారా అని చెప్పారు. గ్రామస్తులు అందరూ కలిపి వీళ్ళ ముఖమే చూపించారన్నమాట. వీళ్ళే స్వామి, రాత్రి వచ్చినటువంటి 2 మగవాళ్ళు వ్యాపారం కోసం ఈ ఊరు వచ్చారట. ఈ ఊరు వచ్చారా? ఓహో, బాగానే ఉంది నాయన. సరే, మీ దగ్గర సామాగ్రి తనిఖీ చేశారు. రాత్రి ఎవరైనా దొంగలను చూశారని అడిగారు. ఏమో ముఖాల సరికమే 2 దొంగలు అన్నారు. సాక్ష్యాలన్నీ వీళ్ళ వెంగే బలంగా ఉన్నాయన్నమాట. వీళ్ళ మీదకి 2 మగవాళ్ళ, 2 దొంగల, మన గ్రామస్తులు కాదా? పైగా వీళ్ళు వచ్చినప్పుడే దొంగతనం జరిగిందా? సరే, వీరు సామాగ్రి తనిఖీ చేయండి అంటే సామాగ్రిలో బంగారపు నాణ్యాలు కనిపించాయి. రాజముద్రికలు కలిగినటువంటి బంగారపు నాణ్యాలు కనిపించినాయి. ఇవి ఎక్కడివి రానాయన మీకు అని అడిగారు. ఇదే మాకు తెలియదు స్వామి, ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో. ఓహో, తీరా దొంగతనం బయటపడిన తర్వాత దొంగలవని మేమే స్వామి దొంగలను ఒప్పుకుంటారా? మీరెవరో మాకు తెలిసింది అర్థమైందిలే నాయన అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. రాజుగారు కూడా ఎటువంటి విచారణ చేయకుండా, ఇంకా సాక్ష్యాలను ఇంత బలంగా ఉంటే ఎవర్రా, మీరు ఎఫ్ఐఆర్ రాయలేదా, అరెస్ట్ చేయలేదని అడుగుతారు. సాక్ష్యాలను వీళ్ళ బలం చెప్తున్నారుగా. మన శైలిలో విచారణ చేస్తే నిజాలు మొత్తం బయటకు కక్కుతారు. విచారణ చేయండి అన్నారు. సరే, వీళ్ళు చెరసాలలో పెట్టారు. అనేక రకాల శిక్షలు అమలు చేశారనమాట. ఒకటి కాదు, ఎన్నో రకాల శిక్షలు అమలు చేశారు. వాళ్ళ పాపం నిజం చెప్పారనమాట. స్వామి, మాకు తెలియదయ్యా, మాది పలానా గ్రామం నుంచి మీ ఊరు వచ్చాం, మా కర్మకాలు ఇక్కడ ఉండిపోయాం, ఆ బంగారపు నాణ్యాలు ఎక్కడో మాకు తెలియదని చెప్పి ఎంత నెత్తి నోరు కొట్టుకు చెప్పినా సరే రాజు వినిపించుకునే పరిస్థితిలో లేదనమాట. ఎందుకంటే కాలం కర్మం కలిసి రావాలి. కాలం కలిసి వచ్చినప్పుడల్లా భగవంతుడు గుర్తు రాలేదు తనకి. ఇప్పుడు కాలం సమయం వచ్చిందనమాట. ఎదురు చూసుకుంటూ ఉండమే. ఇంచుమించు 1 ఏడాది కాలం అయిపోయింది. ఇటు చూస్తే కళావతి లీలావతి ఇది మరీ దుర్భరంగా తయారైంది. మగదిక్కులేని సంసారం అయిపోయింది. ఎటు వెళ్ళిపోయారో తెలియదు, ఏమైపోయారో తెలియదు, ఎక్కడ ఏ అప్డేట్స్ లేవన్నమాట. వెళ్ళిన మగవాళ్ళు వ్యాపారం కోసం వెళ్ళిన వారు ఇంచుమించు 1 ఏడాది కాలం అవుతున్నా సరే తిరిగి రావటం లేదు.
తల్లిగారు అనారోగ్యపాలి మంచాన పడింది పాపం ఆవిడ. మంచాన పడేసరికి కూతురు కూలి నాలో చేసుకుని పాపం తల్లిగారిని పోషించేదనమాట. ఒకరోజు కొద్దిగా చీకటి పడిన తర్వాత ఆలస్యంగా వచ్చింది పాపం. పాపం ఆ రోజుల్లో కూతురు చాలా శాంత స్వభావాలేమో. తల్లిగారు మందలించిందనమాట. ఏమమ్మా ఇంతసేపటి దాకా ఎక్కడికి వెళ్ళాం? చీకటి పడినా సరే ఇంటికి రాకపోతే నేనేమనుకోను అని మందలించిందనమాట. చీకటి పడేలోపు కూతురు ఇంటికి చేరుకోవాలనేటువంటి ఆనవాయితీ. ఈరోజు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పర్వాలేదులే అమ్మ, ఇంకా 12 1 గంట అవ్వలేదు కమ్మా, 2కి రాలేదు తల్లి అనేటువంటి లక్షణం ఇప్పుడనమాట. ఆ రోజుల్లో కొద్దిగా చీకటి పడిన వెంటనే ఇంటికి రాకపోతే ఎంత కంగారు పడేదో ఆ తల్లి. కొద్దిగా మందలించిందనమాట ఆవిడ. ఆవిడ కొద్దిగా కొద్దిగా భయభక్తులతో సమాధానం చెప్పింది. ఏమి లేదమ్మా, ఫలానా ఒక వ్యక్తి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం అయ్యేదాకా అక్కడే ఉండి నీ కోసం ప్రసాదం తెచ్చానే తల్లి చెప్పి ఆ ప్రసాదం చేతిలో పెట్టిందట. చేతిలో పెట్టేసరికి ఈవిడ వెంటనే ఆలోచన కలిగింది. నాకు అర్థమైంది, మీ నాన్నకి ఎన్నిసార్లు చెప్పానే తల్లి, నా మాట వినిపించుకునేలేడు మీ నాన్న. నా మాట వినిపించుకుంటే ఇంతదాకా వచ్చేదే సంసారం. కాబట్టి ఇదంతా సత్యనారాయణ స్వామి లీలమ్మ అని చెప్పి రేపు ఉదయాన్నే మనం లేచి వ్రతం చేద్దాం అనుకున్నాడు. కానీ ఇతని మనసులో కనీసం మార్పు వచ్చిందా? ఈ కష్టాలు ఎందుకు పడుతున్నామని చెప్పి ఏడాది కాలం బట్టి ఆలోచనే రాలేదు. వెంటనే ఉత్తరక్షణం సత్యనారాయణ స్వామి ఆ యొక్క రాజుగారి కలలోకి వెళ్ళి, మహారాజా, నీ చెరసాల్లో బందీలుగా ఉన్నటువంటి ఆ మావ అల్లుడు చోరులు కాదు, నా ప్రియభక్తులు వాళ్ళు. వాళ్ళకి నీ బంగారానికి ఎటువంటి సంబంధము లేదు. వెంటనే విడుదల చేసేవయ్యా అని చెప్పారనమాట. రాజుగారు కూడా విడుదల చేశారు. చక్కగా వాళ్ళకి పంచభక్ష పరమాణాలతో విందు ఏర్పాటు చేశారు. కట్టుకోవడానికి పట్టు వస్త్రాలు ఇచ్చారనమాట. అంటే ఇంతకాలం చెరసాల్లో పెట్టినటువంటి బాధలన్నీ కూడా వాళ్ళు మర్చిపోవడానికి అనమాట. పంచభక్ష పరమాన్నములతో విందు ఏర్పాటు చేశారు. పంచభక్ష పరమాణం అంటే ఏమిటో తెలుసా అండి? పంచ అంటే పంచ, 1 2 3 4 5, 1 2 3 4 5 అంటే పంచ 5. భక్ష అంటే తినే పదార్థాలు, పరమాన్నములు. పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటో అంటే మనకి ఎక్కడ ఈ రెసిపీస్ ఎక్కడ దొరకవు. యూట్యూబ్లో ఎన్నిసార్లు సెర్చ్ చేసినా పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటో 5 రకాల పరమాన్నాల, బెల్లంతో పరమాన్నం, పంచదారతో పరమాన్నం అనుకుంటారేమో. అది కాదు యథార్థానికి. పంచభక్ష పరమాణాలంటే ఎవరైతే ప్రతినిత్యము కూడా పంచభక్ష పరమాణాలతో భోజనం కనుక చేస్తాడో అతనికి జీవితకాల పర్యంతము కూడా వైద్యుని చూసేటటువంటి అవసరం ఉండనే ఉండదన్నమాట. 5 పదార్థాలతో ప్రతినిత్యము భోజనం చేయాలన్నమాట. కానీ మన దౌర్భాగ్యం ప్రకారం కాలమాన పరిస్థితులు బట్టి ఎలా అయిపోతుందంటే ఈ రోజులో ఒక పదార్థం పూర్తిగా తింటమే మనకు అవస్థ అనమాట. పంచభక్ష పరమాణాలు ఎక్కడ తింటారండి? ఇవేవయ్యా అంటే 5 పదార్థాలు అనమాట. తినేవి, నాకేవి, కొరికేవి, చప్పరించేవి, తాగేవి, 5 అనమాట. తినే పదార్థం అన్నం, తాగే పదార్థం చారు కానీ, చారు లాంటిది, చారు కానీ, పప్పు చారు కానీ, సాంబార్ కానీ, ఇవి తాగేవి. కొరికేవి అప్పడాలు కానీ, వడియాలు కానీ. నాకే పదార్థం పచ్చడి కానీ లేదా పరమాన్నం కానీ. చప్పరించే పదార్థాలు లేదా మామిడి పండు కానీ ఏదన్నా ఈ పదార్థం అంట. ఈ పదార్థాలతో ఎవరైతే సంతృప్తిగా భోజనం చేస్తాడో వాడి జీవితకాల పర్యంతము వైద్యుని చూడదనమాట. అంటే ఇదివరకు గతంలో విస్తరాకు పెట్టి కనీసం 5 పదార్థాలు వేస్తారనమాట. ఆ 5 పదార్థాలు కూడా మనం గమనించండి. పెద్దలు ఏదైనా వడ్డన చేస్తే 5 పదార్థాలు, అన్నం ఉంటుంది, అప్పడము ఉంటుంది, లేదా పచ్చడి ఉంటుంది, లేదా పరమాన్నం ఉంటుంది, చారు ఉంటుంది, లేదా పెరుగు ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో పిల్లలు మేము పెరుగు తినం మమ్మీ, మేము నెయ్యి అంటేనే మాకు చిరాకు, ఒళ్ళు ఫ్యాట్ వచ్చేసిందేమో. అందుకే జ్ఞాపక శక్తి ఎక్కువగా మెరుగుపడాలంటే ఈ తినే పదార్థాలు నెయ్యి గనక తగిలిస్తే జ్ఞాపక శక్తికి ఎప్పుడు కూడా మరుగున పడిపోతుంది అనమాట. నెయ్యి ఎప్పుడైతే తినడం తగ్గించేశారో జ్ఞాపక శక్తి మరుగున పడిపోతుంది అనమాట. అందుకే వేదంలో కూడా కొన్ని మంత్రాలు, ఘృతేన వర్ధతే బుద్ధి, అందుకే నేతి చేత బుద్ధి ప్రజ్వలింపబడుతుంది అనమాట. 5 పదార్థాలు ఉండి తీరాలి. 5 పదార్థాలు షడ్రసోపేతమైనటువంటి విందు ఎప్పుడైతే తినడం మానేసామో మనం, అప్పటి నుంచి శరీరంలో అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువగా ప్రారంభమవుతాయి. ఎవరికి వారు ఆలోచించండి. రోడ్డు మీద ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేనంతసేపు కూడా వైద్యశాలలో కూడా ఇన్ని ఎక్కువ ఉండేవి కాదనమాట. రోడ్డు మీద ఎప్పుడైతే తినుబండార పదార్థాలు పెరిగినవో అదే సందర్భంలో దానికి సరిసమానంగా హాస్పిటల్ కూడా పెరిగినాయి అనమాట. కొత్త రోగాలు ప్రబలినాయి, కొత్త వ్యాధులు ప్రబలిపోయాయి అనమాట. అసలు భారతదేశానికి చక్కెర వ్యాధి తెలియదనమాట. బెల్లం వాడినంతసేపు చక్కెర వ్యాధి తెలియదు అనమాట. ఎప్పుడైతే షుగర్ అనే పదార్థం వచ్చిందో మన ఒంట్లో కూడా షుగర్ వచ్చిందనమాట. బెల్లం వాడినంతసేపు కూడా షుగర్ లేదు. షుగర్ ఎప్పుడైతే వచ్చిందో భారతదేశంలోకి అప్పటి నుంచి షుగర్ కూడా వచ్చేసింది అనమాట, వ్యాధి రూపంలో.
అందుకే పంచభక్ష పరమాణాలతో ఇప్పుడు భోజనం చేయాలన్నమాట. ఎందుకంటే తనే తృప్తిగా తినలేని వాడు 10 మందికి ఏం భోజనం పెడతాడండి వాడు? ఎవరైనా దాని రుచి తెలిస్తేనే కదా 10 మందికి భోజనం పెట్టడం అనేటువంటిది. అదే పెద్దలు భోజనం చేస్తూ ఉండగా ఈ మునివేళ్ళకి గనక తగిలేలాగా తినకపోతే వాడు కొంతకాలానికి దరిద్రుడైపోతాడని చెప్పి అంతరార్థం అనమాట. ఈ తినేటప్పుడు ఇక్కడ కనీసంలో కనీసం ఒక మెతుకైనా తాకాలన్నమాట. ఎందుకంటే పరిపూర్ణంగా ముద్దని కలపమని అంతరార్థం. ఈ 5 వేలతో పట్టుకుని పరిపూర్ణంగా అన్నప ముద్దను గనక కలిపితే లక్ష్మీదేవి అనుగ్రహం, సరస్వతీదేవి అనుగ్రహం, దుర్గాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఆ ముద్ద అరగడానికి కూడా శక్తి ఏర్పడుతుంది ఈ చేతి వేళల్లో. చెంచాలతో తినడం మొదలుపెట్టాం. ఆ చెంచాలు తిని దాని దాని స్వభావం ఎంతవరకు దాని స్వభావం అది చూపించడం ప్రారంభించిందనమాట. అంటే భగవంతుడు మనకి చేతితో కలుపుగా ఉన్నది మనకి చేతినిచ్చింది. కాబట్టి లలితా సహస్రనామం చెప్తున్నప్పుడు కేవలం ఇందుకోసమేదా సామాజికమైనటువంటి కర్తవ్యం కూడా ప్రతి వ్యక్తి యందు ఉందిరా నాయన. ఇవి చెప్తేనే కేవలంగా లలితామ్మవారి పాదాలు పట్టుకుంటే నీకు తమోగుణం వదిలిపోతుందంటే ఎలాగండి? అందుకే భగవాన్ గౌతమ బుద్ధుడి దగ్గర ఒక వ్యక్తి వచ్చాడనమాట. స్వామి నాకు చాలా బద్ధకం ఉందయ్యా, ఇంత బద్ధకం ఉంటే నేను ఏం చేయాలన్నాడు. ఏమి లేదయ్యా, నువ్వు ప్రశాంతంగా రాత్రి వేళ నీకు సరిపడినంత నిద్రపో, ఉదయం లేచిన వెంటనే సంతృప్తిగా భోజనం చేయి, తర్వాత కూర్చునే పద్ధతిని ఎలా పడితే అలా కూర్చోకుండా చక్కగా ఏకాంతంగా నువ్వు కూర్చునే పద్ధతిని మార్చు అని చెప్పి 3 విధాలు చెప్పాడన్నమాట. ఏమయ్యా, నాకు బద్ధకం పోమని చెప్పి నిన్ను అడుగుతుంటే నువ్వు ఇంకా ఏమిటి ప్రశాంతంగా నిద్రపోమ్మంటావా? ఇది ఎలా కుదురుతుందంటే అంతే కదయ్యా, నీకు ప్రశాంతంగా నిద్ర పట్టలేదనుకో, రాత్రి పడుకునేటప్పుడు కేవలంగా నువ్వు ఇంచుమించుగా 10 గంటలకో లేదా ఈ కాలమాన పరిస్థితులు బట్టి 11 నిద్రపోయావనుకో, ఉదయం లేచేసరికి 6, 7 అవుతుంది. నీకు సరిపడినంత నిద్ర ఉంటుందన్నమాట. సరిపడా నిద్రపోలేదనుకో, ఆ నిద్ర ప్రభావం నీకు ఉదయం లేచిన గాంచి ఉంటుందన్నమాట. ఎక్కడికెళ్ళినా కుడికిపాట్లు చెందుతూ ఉంటావు. నీకు సరైన సమయానికి ఒక పని చేయబుద్ధి కాదనమాట. నిద్ర వస్తూ ఉండి సరైన పని ఎక్కడ చేస్తావయ్యా? కాబట్టి చేయలేవు నువ్వు. నీ బద్ధకాన్ని అధిగమించడానికి ఇదొక కారణం. రెండవ కారణం తెలిసి నువ్వు సంతృప్తిగా భోజనం చేయి. ఆ భోజనం చేసావనుకో, తినే పదార్థాలు కూడా సంతృప్తిగా చేయలేదనుకో, ఆ సంతృప్తిగా తిననటువంటి ప్రభావం కూడా నీ మీదే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక సంతృప్తి భోజనం నీ ఒంట్లో అవయవాలు సక్రమంగా నీకు సహకరించవన్నమాట. నీరసంగా ఉన్నావనుకో, ఇంకెక్కడ పని చేస్తావయ్యా నువ్వు? నీ బద్ధకాన్ని అధిగమించడం నిద్ర ఒకటి కారణము, నీరసం కూడా ఒక కారణం అనమాట. ఇంకా కూర్చునే విధానం మార్చి కూర్చునేటప్పుడు ఎలా పడితే అలా కూర్చోవడం, ఎక్కడ పడితే కూర్చున్నావు అనుకో, కూర్చునే విధానం పద్ధతిగా కూర్చున్నావు అనుకో, ఆ పద్ధతే నీ జీవితంలో కూడా మార్పు తీసుకొస్తున్నాయి అని చెప్పి ఈ 3 తత్వాలు ఆయన చెప్పారనమాట. అలాగే తినే పదార్థాల్లో కూడా పంచభక్ష పరమాణంతో నివేదన చేశాడు ఇతను. ఇతనికి వచ్చిన వర్తకుడికి భోజనం పెట్టాడు మహారాజు గారు. చక్కగా తృప్తిగా భోజనం చేశారనమాట వీళ్ళందరూ కూడా. ఇద్దరు భోజనం చేసిన తర్వాత రాజుగారు క్షమాపణ చెప్పి, మా వల్ల తెలుసో తెలియకో తప్పు జరిగిందయ్యా, మమ్మల్ని క్షమించండి అని చెప్పి 2 చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పి ఒక పెద్ద పెట్టె తీసుకుని ఆ పెట్టె నిండా బంగారపు రత్నరాసులతో కూడినటువంటి నగలు ఆభరణాలు వేసి బహుకరించి పంపించాడనమాట. బహుకరించి పంపించేసరికి ఇతను కొంత దూరం వచ్చాడు. సత్యనారాయణ స్వామికి ఆలోచన కలిగింది, అసలు వీడు కదా వ్రతం చేస్తానని చెప్పింది, అసలు కారణమే వీడు కనీసం గుర్తున్నానా అని చెప్పి ఇతని దగ్గరికి వచ్చాడనమాట. సన్యాసి రూపం ధరించి, ఓ పెద్దయినా మీ దగ్గర పడవ ఉంది కదా నాయన, నేను మీకంటే చాలా పెద్దవాడిని, నేను మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి, నీ దగ్గర పడవ ఉందిగా, ఆ పడవలో నన్ను ఎక్కించుకొని వెళ్ళే మార్గంలో మా ఊరిలో దింపేద్దు అని చెప్పి అడిగాడు అనమాట. అబ్బో, మన దగ్గర ఇంత బంగారం ఉంది కదా అల్లుడు గారు, మీరు నిశ్శబ్దంగా ఉండండి, ఓ పెద్దయినా మా పడవలో ఖాళీ లేదయ్యా అని చెప్పాడు అనమాట. ఏమయ్యా, ఇంత పెద్ద పడవలో ఒక్కడిని కూర్చోడానికి ఖాళీ లేదా? బంగారం ఏమన్నా దాసమేమిటయ్యా అందులో అని చెప్పాడు అనమాట. అడిగేసరికి, మా పడవలో ఏముంటే నీకు దేనికయ్యా, అందులో ఆకులు అలములు ఉన్నాయి, నీకు అవసరమా అని చెప్పాడనమాట. అని సమాధానం చెప్పేసరికి, సరే తథాస్తు అలాగే ఉండుగాక అని చెప్పి ఆశీర్వదించి ఈయన వెళ్ళిపోయాడు అనమాట. ఇదివరకు చాలా బరువుగా అనిపించినటువంటి పడవ ఇప్పుడు చాలా తేలికైపోయిందనమాట. ఇప్పుడు ఆలోచన కలిగింది. ఎందుకంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అనమాట. అంటే ఒక ఇద్దరు విద్యార్థులు చాలా గొప్పగా ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు కూడా ఈ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరికి కూడా ఒకే సరి సమానంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫీజులు కట్టారు. ఇతనికి 15,000 కట్టారు, అతనికి 15,000 కట్టారు. 10th క్లాస్కి వచ్చేంతవరకు ఇతను చక్కగా సక్రమంగా చదువుకున్నారు ఇద్దరు కూడా. కానీ ఒక విద్యార్థి మాత్రం బాగా చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి బాగా విద్యలో పైకి ఎదిగాడు అనమాట.
జీవితంలో పైకి ఎదిగాడు. అదే పాఠశాలలో చదువుకున్న ఇంకొక విద్యార్థి అతనికి సరైన సమయాన్ని ఉపయోగించుకోకపోగా పుస్తకం తెరిస్తే నిద్ర వచ్చేసి, పుస్తకం తెరిస్తే బద్ధకం వచ్చేసి ఉండిపోయి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎదురు బెదురు పడేసరికి ఇతనేమో కారులో దిగుతున్నాడు. అతనేమో ఎదురుగుండా పళ్ళ దుకాణం పెట్టుకొని అమ్ముకుంటూ కూర్చున్నాడనమాట. ఒరేయ్ నాన్న, ఇద్దరిని తల్లిదండ్రులు ఒకేలాగా చదివించారు. నేను ఈ స్థితికి రావడం ఏంటి? నీవు ఈ స్థితికి రావడం ఏంటంటే, నువ్వు సరైన సమయానికి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నీకు తెలియలేదు. ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో నీకు తెలియకుండా పోయింది. సమయానికి ఆ సందర్భానుసారంగా నేను నీతో పాటు తిరిగాను. అల్లచిల్లరగా తిరిగాను నేను కూడా. కానీ సందర్భం వచ్చేసరికి ఆ తమోగుణాన్ని పక్కన పెట్టి నేను చదువుకున్నా. నువ్వు ఆ తమోగుణానికి గురైపోయి నువ్వు ఈ పరిస్థితి చేరుకున్నావు. తీరా తీరా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఆలోచన కలిగింది ఇతనికి. అయ్యయ్యో! బంగారం అంతా పోయిందే, ఏమిదని చెప్పి ఆలోచన కలిగేసరికి అప్పుడు ఆలోచన కలిగిందనమాట. నిజమే, నా భార్య ఎన్నో సార్లు చెప్పింది నాకు, సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అని చెప్పి. నేనే ఆలోచన గ్రహించగా ఇంతకాలం నేను నెట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరో నాకు అర్థమైంది. సత్యనారాయణ స్వామి ఆ రూపంలో వచ్చాడు, నన్ను అనుగ్రహించాడని చెప్పి స్వామివారి పాదాల మీద పడి నమస్కరించాడనమాట. నా పాదాల వదలవయ్యా బాబు, నేను దేవుని కాదయ్యా, నేను సామాన్య మానవునయ్యా, నీలాగే మనిషినయ్యా, నన్ను వదిలిపెట్టు అన్నాడు. లేదు స్వామి, నువ్వే భగవంతుడు అని చెప్పి ఇప్పుడు ఆ తమోగుణాన్ని వదిలి పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడనమాట. సరే, నేనే భగవంతుడు అనుకుందాం, నీకు ఎందుకు అనుకున్నావు ఇంత కష్టం వచ్చింది అడిగేసరికి, మరి స్వామి, మరి నీ వ్రతం చేస్తానని చేయలేదుగా నేను చెప్పేసరికి, పిచ్చివాడా, నా వ్రతం చేయనందుకో, నా ప్రసాదం తిననందుకో కాదయ్యా నీకు ఇంతటి కష్టం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఏ వ్యక్తికైనా సరే జీవితంలో ఒక మాట ఇచ్చామంటే మాటకి కట్టుబడి తీరాల్సిందే. ఏ వ్యక్తికైనా సరే, అది చిన్న పిల్లవాడికైనా సరే, పెద్దవాడికైనా సరే. రేపటి రోజు నేను బయటికి తీసుకెళ్తాను అనుకో, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. ఆ సందర్భానికి ఒక క్షణమైనా బయట తిప్పి వచ్చేసాయి. ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చాను, స్వామి జన్మాంతరంలో ఒకసారి అప్పు తీసుకుంటే ఆ సందర్భంలో అప్పు తీర్చే కూడా నీలో ఉండాలి. ఒక వ్యక్తి మాట ఇచ్చేటప్పుడు మాత్రం, నువ్వు తీసుకునేటప్పుడు మాత్రం చాలా భగవంతులా కనిపిస్తాడు. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర అప్పుడు తీసుకుంటే, అమ్మో సమయానికి ఆదుకున్నాడండి ఇతను గనక లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. అదే వ్యక్తి ఒక 2-3 నెలల తర్వాత నా డబ్బులు ఏమంటే, ఇస్తాను లేవయ్యా, కంగారు ఎందుకు అని అదే వ్యక్తి ఇచ్చినప్పుడేమో దేవుళ్ళా కనిపిస్తాడు. తిరిగి తీర్చేటప్పుడు మాత్రం రాక్షసులా కనిపిస్తున్నాడు మన దృష్టిలో. అస్తమాను ప్రాణాలు తోడేస్తున్నాడు ఇతను. డబ్బులు అనుకోండి. ఈ అవసరానికి అతను ఇవ్వకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేది? అందుకే స్వామి చెప్పాడనమాట, ఒక వ్యక్తికి మాట ఇచ్చామంటే ఆ మాటకి కట్టుబడి తీరాలి. నీకు సమయానికి డబ్బులు వస్తాయనుకున్నావు, ఒక నెల ఆలస్యమైంది, అదే ముందే చెప్పేసుకోవాలి లేదా స్వామి, ఈ నెల రాలేదు, వచ్చే నెల రాలేదు, అంతే, ఎప్పటికైనా తీర్చు ఆ యొక్క తీసుకున్న రుణాన్ని. అంతేగాని ఎలాగోలా ఎగ్గొట్టేద్దామనే గుణం నీలో ఉంటే, నీలాగా కష్టపడి సంపాదించిన వ్యక్తిగా అతను కూడా, అతనికి ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? కాబట్టి ఒక వ్యక్తికి మాట ఇచ్చామంటే ఆ మాటకు కట్టుబడి తీరాలి. రాజుగారికి మాట ఇచ్చావా, వ్రతం చేస్తా అని చెప్పి, అది తప్పిపోయావే. పోనీ రాజుగారు ఎవరు బయట వ్యక్తి అనుకోవచ్చు, నీ కట్టుకున్న భార్యే కదా. నువ్వు అక్కడివి కట్టినటువంటి మంగళసూత్రానికి విలువనిచ్చి ఎన్ని త్యాగాలు చేసిందయ్యా ఆవిడ. నీకు తెల్లవాలేసి ఎన్ని త్యాగాలు చేసి పెట్టింది మహాతల్లి. జగన్మాత స్వరూపమే నీ ఇంట్లో ఉండేటువంటి నీ భార్య కాదు. కార్యేషు దాసి అంటారు. నీకు తెల్లవాళ్ళు ఎక్సే నీకు నీ కాళ్ళు కడిగి పెట్టింది, నీ ఇల్లు తుడిచిపెట్టింది, నీకు వంట చేసి పెట్టింది, నీ బట్టలు ఉతికి పెట్టింది, నీ బాత్రూమ్ కడిగి పెట్టింది, నీకు ఎన్ని సేవలు చేసింది, నీకు జవనం వస్తే తల్లి అయి కూర్చుంది, నీకు సంసార సుఖాన్ని అందిపెట్టింది, ప్రాణం పోయేంత బాధను కూడా అనుభవించి నీకు బిడ్డలు కనిచ్చింది, ఆ బిడ్డల్ని పోషించింది, పెంచింది, ఎన్ని సేవలు చేసింది నీకు. కనీసం ఆ భార్య మాట ఏనాడైనా విన్నావా? నువ్వు నా వ్రతం నీకు శిక్ష పడింది నాకు వ్రతం చేయనందుకు, నా ప్రసాదం తిన్నందుకు కాదు. ఆడిన మాట తప్పావు, కట్టుకున్న భార్య మాటకి విలువ ఇవ్వనందుకు నీకు శిక్ష పడింది తప్ప మరొక కారణం కాదు సాధువు. నా వ్రతం చేస్తే నాకేదో గొప్పగా ఉంటుందని కాదు. నీలో ఈ తమోగుణం బాగా నిండిపోయిందన్నమాట. నోరు తెరిస్తే అబద్ధం. నీ దగ్గర ఏమున్నాయి నాకు తెలియదయ్యా. నీ దగ్గర ఉన్నది బంగారం నాకు తెలియదా? నా దగ్గరకు వచ్చి నేను వచ్చి అడిగితేనే నా బంగారం కాదయ్యా స్వామి, ఆకులు అలములు అని చెప్తావా? నాకు తెలియదా? నోరు తెరిస్తే అబద్ధం. నీ బ్రతుకంతా అబద్ధమే. ఎన్నేళ్ళయ్యా వ్రతం చేయడానికి? పుట్టిన పిల్ల పెళ్ళి కూడా చేసావు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇచ్చిన నీకు నాకు వ్రతం చేయడానికి ఒక్కరోజు నీకు గడవలేదా? ఇంకెంతకాలం చూడమంటావయ్యా? కాబట్టి ఇప్పటికైనా గుణాన్ని మార్చుకుని సత్ప్రవర్తనతో నువ్వు మసలు, నీ వెంట నేనే ఉండి రక్షిస్తానని చెప్పి స్వామి చెప్పారనమాట. కాబట్టి తమో గుణాన్ని ఇతను వదిలిపెట్టాడు. సత్యనారాయణ స్వామి వెన్నంటే ఉండి రక్షించాడనమాట.
కాబట్టి నకధీతిత సంచన్న నమజ్జన తమోగుణాయ నమో నమః. అంతటి పరమాత్మ స్వరూపం అన్నమాట జగదంబ అంటే. ఇప్పుడు స్త్రీ స్వరూపంలో చెప్తే అమ్మవారు, పురుష స్వరూపంలో చెప్తే సత్యనారాయణ స్వామి. యథార్థానికి సత్యనారాయణ స్వామి అంటే ఎక్కడో పైభాగంలో ఉంటాడండి, ఆయన ఏదో అన్నవర క్షేత్రంలో ఉంటాడని కాదనమాట. సత్యనారాయణ స్వామి. యథార్థానికి నిజమైనటువంటి సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటంటే నిజాన్ని పలకడం మాత్రమే సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం అనమాట. అదే తప్ప నెలకోసారి వ్రతం చేస్తామండి మేము, ప్రతి నెల అన్నవర క్షేత్రాన్ని చుట్టూ తిరుగుతూనే ఉంటామండి. ఇది కాదా అంతరార్థం. ఎవరిని మోసం చేయకుండా ఉన్నావు నువ్వు. స్వామి కథలోనే చెప్పాడు, 10 మందిని మోసం చేసే గుణం గనక ఉంటే నీ వ్రతం చేసి నాకు ఫలించదయ్యా. అందరూ నా బిడ్డలే అని చెప్పాడు 5వ కథలో. ఉలకాముఖ మహారాజు గారు వచ్చి గొల్ల పిల్లలు పెట్టిన ప్రసాదాన్ని అసహించుకుని విశ్రవతల పడేస్తే తుంగధ్వజ మహారాజు గారు నా ప్రసాదం వైభవం ఏంటో తెలుసుకున్నావు. ఆ గొల్ల పిల్లలు నీ బోటి వంటి వాళ్ళు కాదు, వాళ్ళు అంటరాని తనం చూపిస్తావు నువ్వు మహారాజా. ఏమి నువ్వు నేర్చుకుంది? ఒక మహారాజు వై ఉండి నువ్వే అంటరాని తనం చూపించి సామాన్య ప్రజల పరిస్థితి ఏం కాదు మహారాజా. కాబట్టి ఈ గుణాన్ని మార్చుకో, ఈ గుణాన్ని మార్చుకుంటే నీకు సర్వము శుభమే కలుగుతుందని చెప్పి స్వామి అనుగ్రహించాడు మళ్ళీ అనమాట. నిజం పలకడం మాత్రమే కేవలంగా సత్యనారాయణ వ్రతంలో ఉండేటువంటి అంతరార్థం అనమాట. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సత్యవ్రతం అనమాట. నారాయణ అంటే సమస్త ప్రాణులకు ఆధారభూతమైనటువంటి వాడు మాత్రమే నారాయణుడు. నారాయణ పక్కన పెట్టండి, సత్యవ్రతం అనమాట. సత్యవ్రతాన్ని ఎవరైతే చేస్తాడో, సత్యగుణాలను ఎవరైతే దేహంలో ఇమిడింప చేసుకుంటాడో అతను మాత్రమే కేవలంగా నిజమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్టు అనమాట. అంతటి జగన్మాత స్వరూపమే స్త్రీ స్వరూపంలో ఉంటే అమ్మవారు, పురుష స్వరూపంలో ఉంటే సత్యనారాయణ వ్రతం అనమాట. అందుకే సత్యనారాయణ స్వామి ఆ అన్నవర క్షేత్రంలో బయటపడడానికి కూడా కారణం ఎవరంటే అమ్మవారే. ఇప్పుడంటే సకల రకాల సౌకర్యాలన్నీ ఉన్నాయండి. ఆ దేవస్థానం కట్టక ముందు ఒక పేద భక్తుడు ఉండేవాడు అనమాట. ఈయనేమో శివభక్తుడు, రాజ్యాన్ని పరిపాలించే రాజుగారేమో విష్ణు భక్తుడు అనమాట. ఈ శివభక్తుడు ఏమో శివుడు ప్రత్యక్షమయ్యాడు, విష్ణువు ప్రత్యక్షమయ్యాడు శివభక్తుడి కలలో. నేను ఇదే రత్నాచలం మీద ప్రతిష్ఠింపై ఉన్నాను, నా దేవస్థానం నన్ను బయటకు తీసి దేవస్థానం నిర్మాణం చేయండి అని చెప్పి ఈ విష్ణు భక్తుడికి శివుడి కల్లోకి వచ్చాడు. అలాగే శివభక్తుడు విష్ణువు కల్లో వచ్చాడనమాట. రాజా ఎలుగంటి రామరాయల బహద్దూర్ గారికి ఆయన పరమ విష్ణు భక్తుడానికి శివుడి కలలోకి వచ్చాడనమాట. కలలోకి వచ్చి ఇద్దరికీ కల వచ్చింది, ఇద్దరు కూడా ఎదురుపడిపోయింది. నాకు ఈ రత్నాచలం మీదే ఉన్నారట. రత్నాచలం ఎక్కడే ఉంటుందయ్యా అని అనుకున్నారు. రత్నాచలమా, ఈ చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా రత్నాచలం అనేటువంటి ఊరు కానీ అటువంటి పేరు కలిగిన కొండ కానీ ఏది లేదయ్యా అని చెప్పారనమాట. కొండ లేదా, ఇదే మరి మా కలలో రత్నాచలం మీద ఉందన్నారు, మరి ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేసరికి ఆ ఊరి గ్రామదేవత చరిత్రని పరిశీలించినట్టయితే ఆవిడ గతంలో ఎక్కడో వేరే ఇతర రాష్ట్రం ఉండేదనమాట. ఆవిడ ఆ ఊరి గ్రామదేవత. ఆ ఊరి పేరు రత్నగిరి. ఇక్కడ రత్నాలు లేవు, రత్నాలు లాంటి పరమేశ్వరుడు లేడు, కాబట్టి ఇక్కడ ఎందుకు ఉంటా అని చెప్పి ఆ గ్రామస్తులందరూ చూస్తూ ఉండగా వచ్చేసి ఆ గ్రామం నడిబొడ్డున ఇక్కడే నిజమైనటువంటి రత్నం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నన్ను ప్రతిష్ఠింపజేయండి అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేసేలాగా చేసిందనమాట ఆ ఊరి గ్రామదేవత. ఓహో, ఈ గ్రామదేవత ఎక్కడుంది కాబట్టి ఇదే రత్నాచలము అనేటువంటి నమూనాకు వచ్చారు. ఇంత పెద్ద కొండ మీద ఎక్కడిని వెతుకుతాం మనం? సరే, రాజుగారు అంటే మహాశక్తివంతుడు, ఆయన యొక్క మంది బలం వేరు. ఇద్దరు విష్ణు భక్తుడు శివభక్తులు కూడా ఇద్దరు కూడా వెళ్ళి ఆ యొక్క రత్నగిరి మొత్తం జల్లెడ పెట్టేశారనమాట. ఆ జల్లెడ పెట్టేసరికి ఎక్కడా కనబడలేదు. ఆఖరికి వచ్చేసి ఆ నేరెళ్ళమ్మవారి ముందు కూలబడిపోయారన్నమాట ఇద్దరు కూడా. ఎందుకంటే నేరెళ్ళమ్మవారి ఆ గ్రామదేవత. నేరెళ్ళమ్మవారి ముందు కూలబడేసరికి నువ్వే అన్నావు రత్నగిరి అనేది చెప్పి మీ యొక్క స్థల పురాణం చదివితే కానీ మాకు తెలియలేదు, నువ్వే ఇదే రత్నాచలం అని చెప్పావు, నిజమైనటువంటి రత్నేశ్వరిని కూడా నువ్వే చూపించటల్లి అని చెప్పి ఆ నేరెళ్ళమ్మవారు అప్పుడు అనుగ్రహించిందనమాట. ఊరిలోంచి ఒక ముత్తైదు వచ్చింది. ముత్తైదు వచ్చి, ఏమిటి మహారాజా, ఏమిటి పరిస్థితి, ఎందుకు ఇవాళ గ్రామం అంత ఇంత కోలాహలంగా ఉందంటే పరిస్థితి చెప్పారు. ఈ కొండ మీద స్వామి పిలిచారటమ్మా, మాకెక్కడా కనిపించలేదంటే సరే, ఈ గ్రామంలో మీరు చెప్తే ప్రతి ఒక్కరు మాట వింటారు, ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆవు పాలు తీసుకురమ్మనండి చెప్పాను. ఆవు పాలు సరే తీసుకొస్తామని చెప్పి ఆవు పాలు తీసుకొచ్చేసరికి
ఈ వచ్చిన ముత్తైదువ మాట ప్రకారం రాజా మీ భటులు ఎవరో ఒకరిని తీసుకెళ్ళి ఈ కొండ పై ప్రాంతాన్ని తీసుకెళ్ళి పాలు మొత్తం ధారగా పోయమనండి. సరే పోశారు. ఎందుకు చెప్తుందో ముత్తైదువ, ధార పోసేసరికి ఈ పాలధార ఎక్కడి వరకు వెళ్ళి అంతమైపోతుందో అక్కడ త్రవ్వి చూడని చెప్పారనమాట. సరే ముత్తైదువ మాట మీద నమ్మకంతో వీళ్ళందరూ ఆ పాలధారను అనుసరిస్తూ ఒక వ్యక్తి వెళ్ళి పాలధార పోస్తున్నాడు. ఆ పాలధారను అనుసరిస్తూ వస్తున్నారు అనమాట. అదంతా ఒక పుట్టలోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ పుట్టలోకి వెళ్ళిపోయి చూడగా పుట్టంతా ఆవు పాలతో కరిగించారు. పాలు కరిగించేసరికి మహాదివ్యమంగళ స్వరూపంతో, మహాశక్తి స్వరూపంతో శివుడు, విష్ణువు, మహేశ్వరుడు కలిపి, బ్రహ్మ విష్ణు మహేశ్వరు కలిపి ఏకస్వరూపం మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా శ్రీమత్ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి వెలిశారనమాట. నేనే రాముణ్ణే నేను అని చెప్పడానికి సత్యనారాయణ స్వామి చక్కగా చేతులు ధనుర్బాణములు పట్టుకుని ఉంటాడనమాట. ఆ చేతిలో ధనస్సుకు కూడా అంతరార్థం ఏమిటయ్యా అంటే పరిపూర్ణమైనటువంటి నరావతారం, రామావతారం అన్నమాట. 16 అక్షరాలు, 16 గుణాలు కలిగినటువంటి, లక్షణాలు కలిగినటువంటి పరిపూర్ణ మనుష్యుడు ఎవరైనా ఉంటే రాముడే, రామచంద్రమూర్తే. కాబట్టి ఆ నరులు ఎలా ప్రవర్తించాలో, నరులు అనుసరించవలసినటువంటి మార్గములు ఏమిటో, కాబట్టి మరలా నేనే ధర్మ ప్రతిష్టాపన చేయడం కోసం రామచంద్రమూర్తి ఆనాడు కృతయుగంలో యొక్క అవతారం ధరించాడు. కానీ మరలా నేనే కలియుగంలో రామచంద్రమూర్తి అంతటి మహానుభావుడు మళ్ళీ ఈ జన్మలో వస్తే తప్ప మరలా జనుల ధర్మం పదంలో నడవరేమో అని చెప్పి ఆ ధర్మపదాన్ని నేనే ప్రతిష్టాపన చేయడం కోసం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిగా సత్య ప్రతిష్టాపన చేయడం కోసం సత్యం వధ ధర్మం చర అనేటటువంటి మాటని చెరగుల వ్యాప్తి చేయాలంటే సత్యనారాయణ స్వామిగా మరలా నేనే పిలుస్తున్నాను. రాముడు ఒకడు, నేను ఒకడు కాదయ్య అని చెప్పి చేతులు ధనుర్బాణములు పట్టి ఉంటారనమాట. పక్కనే శివలింగాకృతలు ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మగారికి ఈ కలియుగంలో పూజ ఉండదు కనుక యంత్రస్వరూపంలో బ్రహ్మగారు ఉంటారనమాట. త్రిమాతల యొక్క స్వరూపం పక్కన జగదంబ రమాదేవిగా ఆవిడే వెలిసి ఉంటుంది. అంతటి జగదంబాత స్వరూపం, అంతటి పరమేశ్వర స్వరూపం అంత ప్రతిష్టము చేశారు. అమ్మో, ఈ పెద్ద ముత్తైదువు చెప్పిన విధానం కదా మనకి అనుగ్రహం కలిగింది. కాబట్టి ఆ పెద్ద ముత్తైదువు ఏమైనా ఆవిడ సత్కరిద్దామని చెప్పి రాజుగారు అంతా వెతికించారనమాట. ఆవిడ పని అయిపోయిందిగా వెళ్ళిపోయిందని చెప్పారనమాట. సర్లే వెళ్ళిపోయిందని చెప్పి ఆ కొండ దిగి వస్తూ ఉండగా ఎదురుకుండా చెంగాలమ్మ గుడి ఉందన్నమాట. ఆ చెంగాలమ్మ గుడిలో వెళ్ళేసరికి నేరెళ్ళమ్మవారు, క్షమించండి, నేరెళ్ళమ్మవారు. ఆ నేరెళ్ళమ్మవారి గుడిలో వెళ్ళేసరికి వచ్చిన ముత్తైదువు ఏ స్వరూపం అయితే ఉందో, ఆవిడ ఏ చీర అయితే కట్టుకుందో, ఏ గాజులైతే అలంకారం చేసుకుందో అదే చీర కట్టుకుని అదే గాజులు అలంకారం చేసుకుని నేరెళ్ళమ్మవారు గర్భగుడిలో దర్శనమైందన్నమాట వీళ్ళకి. వాళ్ళకి అర్థమైందమ్మా, జగన్మాత నువ్వే లలితా త్రిపుర సుందరీదేవి, నువ్వే మార్గదర్శనం చూపించేటటువంటి తల్లివి. కాబట్టి నీ పాద పద్మం బట్టి నమస్కరిస్తున్నావు తల్లి. నీ అనుగ్రహం వలనే ఈ రత్నేశ్వరుడి దర్శనం అయింది. కాబట్టి ఇక నుంచి ఎవరు అన్నవర క్షేత్రానికి వచ్చినా సరే ముందుగా దర్శించుకోవలసినటువంటి స్వరూపాల్లో మొట్టమొదటి నేరెళ్ళమ్మవారిని, తర్వాత వనదుర్గాదేవిని, తర్వాత రామచంద్రమూర్తిని, ఆ తర్వాత మాత్రమే సత్యనారాయణ స్వామి దర్శనం అన్నమాట. ఎందుకంటే తిరుపతి క్షేత్రానికి వెళ్తే వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే ఈ వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే దర్శనం చేసుకోమంటారో, అన్నవర క్షేత్రానికి వెళ్తే మాత్రం ముందుగా నేరెళ్ళమ్మవారి దర్శనం అయితేనే సత్యనారాయణ స్వామి దర్శనం అని చెప్పి అక్కడ స్థల పురాణం అనమాట. అంతటి జగదంబ స్వరూపం అనమాట నేరళమ్మ కానీ, ఇక జగన్మాత స్వరూపం కానీ. నకదీతి సంచన్నానమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయ నమో నమః. అమ్మవారి కాళ్ళకి చిరుగంటలు ధరించినటువంటి కాలి మువ్వలు ధరించిందనమాట.